చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల పరలోకపు తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా మా దేవ. ఈ సమయంలో తండ్రి నీ వాక్యాన్ని ప్రభా మా దేవ మేము వినడానికి సిద్ధపరచుండగా తండ్రి, మా హృదయాన్ని మీరు సిద్ధపరచండి, సహాయం చేయండి. అవును దేవా ప్రభా, ఈ లోకంలో ప్రభా మా దేవ మాతో పాటు ఎందరో ఉంటారు. వాళ్ళు ముందు వెళ్తారు, మమ్మల్ని నడిపిస్తారు తండ్రి. ఎంతోమందిని నీవు మాదిరిగా పెట్టే దేవుడవు తండ్రి ప్రభా. నీవు చేసిన ప్రతి కార్యము కొరకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి ప్రభా, నీ దాసుని బట్టి ప్రభా మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. There is no reason for us, Lord, to be sad about it. అవును తండ్రి, ఆయన్ని బట్టి ప్రభా మా దేవా మేము మీ ఎడలో కోపగించుకోవడానికి కానీ ఏ అర్హత ప్రభా మా దేవా, ఏ హేతువు మా యొద్ద లేదు తండ్రి. వి జస్ట్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ హిస్ లైఫ్ లార్డ్ ఫాదర్. దేవా నీవు ఇచ్చిన ఆ జీవితాన్ని బట్టి ప్రభా మా దేవా, మా మధ్యలో నీవు ఉంచిన విధానంను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ ఎగ్జాంపుల్ దట్ యూ హ్యావ్ సెట్ త్రూ హిమ్ లార్డ్ ఫాదర్. దేవా ప్రతి ప్రభా పరిస్థితిలో ప్రభా నీవు తనని మాదిరిగా ఉంచిన విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, ఈ దినమున మా మధ్యలో లేకపోవచ్చు కానీ దేవా మేము ఒకరోజు కలుసుకుంటామని తండ్రి, నీవు తిరిగి ప్రభా మమ్మల్ని ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు మేము సిద్ధపడి ప్రభా మా దేవా నిన్ను కలుసుకోవడానికి పరిశుద్ధులతో పాటు ప్రభా మా దేవా మేము సిద్ధపడలాగున మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అయితే నేను ఇవాళ అసలు వాక్యం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, లాస్ట్ సండే విల్సన్ పాస్టర్ గారు వచ్చి నువ్వు వాక్యం షేర్ చేస్తావా అని అడిగారు. జనరల్గా నేను నో చెప్పను, చెప్పాలనుకున్నాను కానీ ఎందుకో చెప్పలేదు. ఎందుకంటే ఆఫీస్ ఉంది, నైట్ అంతా ఆఫీస్లో ఉన్నాను. ఆ రోజే నాకు తెలుసు నేను చాలా హెక్టిక్ ఉంటుందని, కానీ ఎందుకో చెప్పలేకపోయాను. అయితే సరేదేవా నేను ప్రార్థన చేసుకుంటున్నా, ఏం చెప్పాలి అని ఆ రోజు నుంచే ప్రార్థన చేస్తున్నా. ఏం వర్డ్ రాలేదు. ఎప్పుడైతే పాస్టర్ గారు ఇది జరిగిన తర్వాత నేను ఇంకా ఆబ్వియస్లీ ఏముంటుంది, ఓకే కుటుంబానికి సంఘానికి ఆదరణకరమైన మాటలు కావాలి కదా. సరే దేవా నువ్వు ఏం చెప్పమంటావు, ఏం ఆదరణకరమైన మాటలు చెప్పమంటావని నేను చాలా ప్రయత్నించాను. దేవా అది చెప్పనా ఇది చెప్పనా అంటే దేవుడు ఏం చెప్పమన్నారంటే, మనము మత్తయి సువార్త 24వ అధ్యాయానికి తిప్పుదాం. లెట్ us go to Matthew chapter 24 verse 1. మొదటి నుంచి చదువుకుందాం. అయితే దీనికంటే ముందు ఇవాళ మనం సిద్ధపాటును గురించిన మాటలు ధ్యానం చేసుకోబోతున్నాం. మన ముందు నడిచిన వారు సిద్ధపడ్డారు, వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ పరుగు వాళ్ళు తొడముట్టించారు, వెళ్ళిపోయారు. అయితే ఉన్న మనం ఎప్పటి వరకు మనం ఉంటామో తెలియదు. దేవుడు ముందే రావచ్చు, లేకపోతే మనమే ముందు వెళ్ళొచ్చు. కాబట్టి మనం ఎలా సిద్ధపడాలి, సిద్ధపాటు అంటే ఏంటి, లేకపోతే సిద్ధపాటులో ఉన్నామనుకుంటున్నామా, లేకపోతే సిద్ధపాటులో నిజంగా ఉంటున్నామా అనే దాన్ని ఇది మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. చదవండి. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకాయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు గదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. యేసుక్రీస్తు వారిని శిష్యులు పిలిచి ఈ లోకంలో ఏదైతే టెంపుల్ ఉందో ఆ టెంపుల్ని చూపించి ఇలా అంటున్నారు, చూసారా యేసయ్య, ఈ టెంపుల్ని చూసారా, చాలా పెద్దగా ఉంది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా,
ఈ ఈ మందిరాన్ని చూసారా అంటే జనరల్గా ఏముంటుంది రియాక్షన్, అవును బాగుంది, లేకపోతే నేనే కట్టించాను నాకు తెలుసులే ముందే అని అనుండొచ్చు యేసుక్రీస్తు వారు. కానీ ఏమంటున్నారు, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద ఇవన్నీ రాయి ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా, ఈ లోకంలో ఉన్న ఘనత, ఈ లోకంలో ఉన్న లోకపు ఘనత, సంఘములో ఘనత, ఈ శారీరకమైన ఘనత, ఆత్మీయమైన ఘనత, చాలా పెద్ద సంఘాలు దానిలో ఉన్న ఘనత, లోకంలో అతి ధనవంతులు వాళ్ళలో ఉన్న ఘనత, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. ఇవన్నీ చూస్తూ ఏమనుకుంటాం, అయ్యో ఎంత మంచిగా ఉన్నారు కదా వాళ్ళు అని లోకంలో వాళ్ళ గురించి అనుకుంటాం. సంఘం ఎంత మంచిగా అభివృద్ధి చెందుతుంది, ఎంతమంది ఉన్నారు, ఎంత పెద్ద చర్చ్ కట్టుకున్నారు, లేకపోతే ఎన్ని సర్వీసెస్ నడిపిస్తారు, ఇలా మనం చాలా ఆశ్చర్యపోతుంటాం కదా. కొన్నిసార్లు మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం అనే ఆలోచనలు కూడా మనకు వస్తాయి. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారితో అనెను. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు, ఇది చెప్పి యేసుక్రీస్తు వారు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఏదైతే మీరు ఇప్పుడు ఘనతను చూస్తున్నారో, ఏదైతే మీరు ఆశ్చర్యపోతున్నారో, లేకపోతే ఏ విషయాలను బట్టి అయితే మీరు ఘనంగా అనుకుంటున్నారో, అది మన జీవితాల్లో కావచ్చు, లోకంలో కావచ్చు, లోకంలో ఉన్న ఎస్పెషల్లీ సంఘాల విషయంలో కావచ్చు. బయట పరిస్థితులు మనం పట్టించుకోకపోవచ్చు, కానీ ఎస్పెషల్లీ సంఘ పరిస్థితిని మనము జ్ఞాపకం చేసుకుంటాం కదా. ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా, ఘనమైన సంఘాలు, ఘనమైన ఇవన్నీ, లేకపోతే లోకంలో ఉన్న ఘనతని చూస్తున్నారు. ఇవన్నీ ఒకరోజు అంతమై పోతాయి. అయితే ఆయన తన గురించి చెప్తున్న మాట, కానీ దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి నేను చెప్తున్నా. తర్వాత చదవండి. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఏకాంతముగా వచ్చి ఇది ఎప్పుడు జరుగును నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పుమనగా. శిష్యులు చాలా మంచి ప్రశ్న అడుగుతున్నారు కదా. ఏమడుగుతున్నారు? ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? నీ రాకడికి సూచనలేంటి? ఇంకా యుగ సమాప్తికి సూచనలేంటి? ఈ లోకంలో ఒక బ్రదర్ ఇలా అంటారు, ఈ లోకంలో అందరూ క్యాలెండర్ ఉంది కదా మన దగ్గర, రోజులు గడుస్తూ ఉంటాయి కదా. ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాం మనం? జస్ట్ అలా వెళ్తున్నాం అంతేనా? జస్ట్ రోజులు గడుస్తున్నాయి, సమయం గడుస్తుంది, వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తాం? ఎండ్ ఏంటి? మనందరం, ఆయన అంటాడు, క్యాలెండర్లో మనం రోజులు లెక్క పెట్టుకునేది ఎందుకంటే యేసుక్రీస్తుని కలుసుకోవడానికి అని. సో బయట వాళ్ళకి ఇది తెలియకపోవచ్చు, కానీ సంఘానికి ఈ విషయం ఖచ్చితంగా
ఇలాంటి మోసాల నుంచి బయటపడగలుగుతాం. ఇది ఎవరు చెప్తున్నారు? ఎవరైనా శిష్యుడు చెప్తున్నాడా? ఎవరైనా ప్రవక్త చెప్తున్నాడా? కాదు, యేసుక్రీస్తు వారే మీరు జాగ్రత్త పడండి, నా పేరుని వాడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, నా పేరుని వాడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో మనము దేవుణ్ణి కలుసుకోవడానికి కావలసిన సిద్ధపాటులో మొదటి అడుగు ఏంటి, లేకపోతే మొదటి లక్షణం ఏముండాలి మనకి? దేవుడు ఎక్కడున్నాడు, లేకపోతే నిజముగా ఇది దేవుని స్వరమా కాదా, ఇది దేవుడి నుంచే వచ్చిందా లేదా అనేది మనము గ్రహించగలిగే స్థితిలో ఉండాలి. అర్థమైంది కదా? కన్ఫ్యూజ్ చేశానా నేను? ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పి? లేదు కదా. సో మనల్ని మనము దేవుడి వాయిస్ కాని దగ్గర నుంచి మనము కాపాడుకోవాలి. దేవా అని ఆయన సహాయాన్ని మనము కోరుకోవాలి. పరిశుద్ధాత్మ సహాయాన్ని మనము కోరుకోవాలి. పరిశుద్ధాత్మకి ఒక పేరేంటి? ఆయన సర్వసత్యములోనికి నడిపిస్తాడు కదా. పరిశుద్ధాత్మ ఏ కార్యం చేసినా ఎవరి దగ్గర నుంచి వస్తుందంట? జీసస్ దగ్గర నుంచి వస్తుంది. జీసస్ ఏ కార్యం చేసినా ఎవరి దగ్గర నుంచి వస్తుందంట? తండ్రి దగ్గర నుంచి వస్తుంది కదా. మనము ఇలాంటి ఈ ఫస్ట్ లక్షణం ఏంటి? డిసెప్షన్ నుంచి మనల్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనము సిద్ధపడి ఉన్నామా లేదా, లేకపోతే సిద్ధపాటికి ప్రయత్నిస్తున్నామా లేదా అనే దానికి ఒక సూచన ఏంటి? మనము మోసంలో పడకుండా జాగ్రత్త పడుతున్నామా లేదా, అలాంటి లక్షణం లేకపోతే అలాంటి ఆలోచన మనలో ఉంటే అది సిద్ధపాటులో ఉన్న వ్యక్తి యొక్క లక్షణంగా మనము చూడొచ్చు. సో మనలో అది ఉందా లేదా అని మనము గ్రహించుకోవాలి, చూడాలి కదా. ఏమంటారు, అన్ని వాయిసెస్ని మనము ఎంటర్టైన్ చేయకూడదు. దయచేసి గమనించండి. అలా నేను ఎవరిని జడ్జి చేయట్లేదు, దేవుని మాటని మాత్రమే నేను చెప్తున్నాను. అన్ని వాయిసెస్ని మనము ఎంటర్టైన్ చేయొద్దు. ఎవ్రీ వాయిస్ హ్యాస్ టు బి వ్యాలిడేటెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యముతో దాన్ని మనం సరిపోల్చుకోవాలి. ఇది దేవుని వాక్యానికి సరిపోతుందా లేదా, దేవుడు చెప్పిన మాటలకి సరిపోతుందా లేదా అనేది, లేకపోతే దేవుని స్వభావానికి ఇదేమన్నా విరుద్ధమైన మాటలాగా ఉందా అనేది మనం బెరయా సంఘస్థుల్లాగా మనము ఉండాలి. ఓకే, ముందుకెళ్దాం. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకోవాలి. రెండో లక్షణం ఏంటి? కలవరపడకుండా చూసుకోవాలి. మనకి చాలా వినబడతాయి. ఇప్పుడు ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి కదా, యుక్రెయిన్, రష్యా ఇంకా జరుగుతుంది, ఇజ్రాయెల్, పాలెస్తీన్ ఇంకా నడుస్తుంది, కోల్డ్ వార్, ఇండియా, పాకిస్తాన్, ఇలా ఎన్నో యుద్ధాలు జరుగుతాయంట. యుద్ధ సమాచారాలు వింటారంట, రూమర్స్ ఆఫ్ వార్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అర్థమైంది కదా. ఇవన్నీ మనం విన్నప్పుడు, ఇదిగో అక్కడెక్కడో కాదు, పక్కన గల్లీలో యుద్ధం జరుగుతుందంట అన్నా కూడా మనం ఏమవ్వాలి? కలవర పడకూడదు అంటే నేనేమవ్వను, ఇలానే ఉంటానని కాదు, కానీ మనము ఆత్మలో లేకపోతే మన ధైర్యాన్ని మనము కోల్పోకూడదు. ఓకే, ఒక సిద్ధపాటులో ఉన్న రెండవ లక్షణం ఏంటంట? కలవర పడకపోవడం. మళ్ళీ చదువుదాం ఒకసారి అది. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకోవాలి. ఏ సమస్య వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఏమొచ్చినా కూడా కలవరపడకుండా మనము చూసుకోవాలి. ఇగో 2012లో అన్నారు, డిసెంబర్ 2012 ఇంకా ఎండ్ అయిపోతుంది ప్రపంచం అన్నారు. రీసెంట్ కూడా ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి ఉంటుంది. ఇగో ఆస్ట్రాయిడ్ వస్తుంది, లేకపోతే అదేంటి తెలుగులో ఏమంటారో దాన్ని, ఒక నక్షత్రమా లేకపోతే ఏదో తోకచుక్క వస్తుంది చాలా పెద్దది, భూమిని గుద్దేస్తే ఇంకా మనం అందరం నాశనం అయిపోతాం. ఇవన్నీ వినబడతాయి. ప్రపంచంలో జరిగే వార్సే కాదు, మనలో మనకి యుద్ధాలు జరుగుతాయి. సాతాను అంటాడు, అయిపోయింది నీ పని, ఇంకా లేదు, ఇంకెందుకు నువ్వు బ్రతకడం, ఇంకెందుకు నువ్వు జీవించడం, నీ పని అయిపోయింది. యోబు గారి భార్య అన్నట్టు,
ఇంకా నువ్వు విశ్వాసాన్ని, ధైర్యాన్ని విడవకుండా ఉన్నావా? చచ్చిపో. ఆల్రెడీ లోపల వాయిసెస్ వినబడుతున్నాయి, బయట నుంచి ఇంకో వాయిస్ ఏంటంట, ఆమె బాధని, వాళ్ళకి కలిగిన బాధను బట్టి ఆమె అనుండొచ్చేమో, కానీ ఇవన్నీ వాయిసెస్ వినబడతాయి కదా. అయిపోయింది, నీ పని అయిపోయింది. ఏమవుతుంది? నేను అనుకున్నది జరగలేదు, ఏమవుతుంది? ఓకే, లైఫ్ విల్ మూవ్ ఆన్. దేవుడు ఖచ్చితంగా ముందుకి నడిపిస్తాడు. లేకపోతే నాకు కావాల్సింది రాలేదు, ఇంకా ఏమో మీ మనస్సులో, లేకపోతే దేవుడు ఒకవేళ మీ మనసులో కలవరం కనుక ఉంటే, ఆ కలవరాన్ని దేవుడు ఏమంటున్నాడు, మీరు కలవరపడద్దు. దిస్ ఈజ్ నాట్ ద ఎండ్. అమ్మో యుద్ధం జరిగిపోయింది, ఇండియా పాకిస్తాన్ అంటే జరిగిపోయింది, ఇంకా నాకు ఏమవుతుందో తెలీదు. రీసెంట్గా నేపాల్ కాలిపోయింది, నేపాల్ని కాల్చేశారు వాళ్ళ ప్రజలే. ఇవన్నీ మనము వింటాం. మణిపూర్లో జరిగిన అల్లర్లు కానీ, క్రిస్టియన్స్ మీద జరుగుతున్న దాడులు కానీ, ఇవన్నీ దేవుడు చెప్పాడు ఖచ్చితంగా వస్తాయి. దేవుడు ఇందాక అక్క చెప్పినట్టు, గాడ్ హ్యాస్ ఎంట్రస్టెడ్ అస్ విత్ దిస్ టైమ్స్ కదా. దేవుడు ఈ సమయంలో మనం ఉండడానికి మనల్ని నమ్మాడు, లేకపోతే మనకి అవకాశాన్ని ఇచ్చాడు. ఎందుకు? మనము నడవగలుగుతామని ఆయనకి తెలుసు కాబట్టి. ఆయన ఏమంటాడు, మీ శక్తికి మించిన శోధన ఎవ్వరికి రాదు కదా. కాబట్టి కలవరము మన మనసులో ఉండకూడదు. ఖచ్చితంగా మనము ఎప్పుడైనా కలవరం వస్తే ఖచ్చితంగా మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఫిలిపియన్స్లో ఉన్నట్టుగా 4:6 ఏముంటుంది చదవండి ఒకసారి. దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేని విషయంలో మనము కలవరపడకూడదండి. ఎస్పెషల్లీ ఇది జనరల్గా చెప్పుకునే మాట కదా. ఫిలిపియన్స్ 4:6 ఇస్ అ వెరీ కామన్ వర్స్, చాలా కామన్గా మనం వాడే వర్స్. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, నువ్వు సిద్ధపడాలి, నా రాక కోసం నువ్వు సిద్ధపడాలంటే, లేకపోతే నేను రావడానికి సూచనల్లో ఒకటేంటంటే వార్స్ జరుగుతాయి, కలవరాలు పెరుగుతాయి. ఆ సమయంలో నువ్వేమవ్వాలి, కలవరం చెందకుండా చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, ధైర్యంగా నిలబడి. దేన్ని బట్టి మనకు ధైర్యం వస్తుంది? దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యం వస్తుంది కదా. యేసుక్రీస్తు వారిని సాతాను శోధించినప్పుడు ఫస్ట్ శోధన ఏంటి? నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్లను రొట్టెగా అదే ఒక్క మాటలో 2 శోధనలు ఉన్నాయి తెలుసా? ఏంటి? ఒకటి, నువ్వు దేవుడి కుమారుడా అని డౌట్ పెడుతుంది. అవ్వతో ఏమనింది? ఇది నిజమా? మన దగ్గర కూడా వచ్చి, నువ్వు నిజంగా భక్తిపరుడువా, నిజంగా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడా అని అనుకుంటున్నావా? ఏదో ఇప్పటిదాకా సస్టైన్ అయ్యావు అంతే, ఊరికే ఈ వాడుక భాషలో ఫ్లూక్లో ఏదో అలా వచ్చేసావు కాదు. మనము ఖచ్చితంగా చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, విశ్వాసులుగా మనం ఏం చేయాలంటే, దేవుని మాటలు మనం వినాలి, సాతానుతో మాట్లాడాలి. మనం ఏం చేస్తాం, జనరల్గా మనుషులందరూ ఏం చేస్తారంటే, సాతాను మాటలు వింటారు, దేవుని దగ్గరకు వచ్చి అది చెప్తుంటారు, దేవా వాడు ఇట్లా అన్నాడు, వీడు ఇట్లా అన్నాడు, ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అని. దేవుడు అంటాడు, నేను ఆల్రెడీ ఇవన్నీ ముందే చెప్పాను కదా, ఈ మాటలు వాడి దగ్గర వాడాలి, కానీ ఆ మాటలు తీసుకొచ్చి నాకు చెప్తే నేనేం చేస్తాను అని దేవుడు అంటాడు కదా. సో కలవరము పడకూడదు. నువ్వు దేవుని కుమారుడువా, నువ్వు దేవుని కుమార్తెవా అంటే, అవును నాకు అర్హత లేకపోవచ్చు, నేను అర్హత లేనిదాన్ని లేకపోతే లేనివాడని అవ్వచ్చు, నేను పాపంలో పడిపోయి ఉండొచ్చు, కానీ ఏది నా దేవుని ప్రేమను నుండి నన్ను వేరు చేయనేరదు. ఆ కలవరము నువ్వు తేడానికి ప్రయత్నించకు, అవేమి నా దగ్గర పనిచేయవని మనం తిరిగి మాట్లాడాలి. యాకోబులో ఉంటుంది కదా, సబ్మిట్ టు గాడ్ అండ్ రెసిస్ట్ ద డెవిల్.
మనం ఏం చేస్తాం? సబ్మిట్ టు డెవిల్, రెసిస్ట్ గాడ్ చేస్తాం. దేవా ఇది ఇట్లుందంట, నీకు అర్థమవుతుందో, నువ్వేం చేయవేంటి, నువ్వేం మాట్లాడవేంటి అని అంటాం. కానీ ఏమనాలి? దేవుడు ఆల్రెడీ చేశాడు, నువ్వు వెళ్ళు, నీ పని నువ్వు చూసుకో అని సాతానుతో మాట్లాడాలి. గాడ్ హ్యాస్ డన్ ఎవ్రీథింగ్, గాడ్ హ్యాస్ సెటిల్డ్ ఎవ్రీథింగ్. దెర్ ఈస్ నథింగ్ దట్ గాడ్ కెనాట్ డూ ఇన్ మై లైఫ్. దేవుడు చేయలేని, తీర్చలేని సమస్య అంటూ ఏది ఇంతవరకు మ్యానుఫ్యాక్చర్ అవ్వలేదు. మరి సో దేవుడు రెండవ లక్షణం ఏంటి? సిద్ధపాటు కలిగిన వ్యక్తిలో ఉండవలసిన, లేకపోతే కనిపించే రెండవ లక్షణం కలవరము లేకపోవడం, కలవరము చెందకపోవడం. ఒకవేళ సమస్యలు చాలా సముద్రంలాగా ఎగిసిపడవచ్చు, మంటల్లో మనం ఉన్నట్టు ఉండొచ్చు, కానీ షడ్రకు మేషకు అబేద్నెగోలాగా మంటల్లో ఉన్నా కూడా మనము కాలకుండా ఆయన కాపాడగలడు. హల్లెలూయా. ముందు ఎర్ర సముద్రం అయిన సమస్యలు ఉండొచ్చేమో, కానీ దేవుడు సముద్రం మధ్యలో మార్గములు ఏర్పరచగలుగుతాడు. ఆమేన్. సముద్రంలో పడిపోవచ్చేమో, కానీ యోనాలాగా చేపను మన కోసము పంపిస్తాడు. ఇంకెందుకు కలవరం? కలవరము చెందకుండా చూసుకోవాలంట. అది ఊరికే నేను విశ్వాసంలో ఉంటే వచ్చేస్తుంది కాదు. వీ హ్యావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్. మనం దానికి కష్టపడాలి. నేను కలవరము చెందకూడదు. కలవరం వచ్చిందా మన దేవుడి దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. ముందుకెళ్దాం మనం ఇంకా. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ఏంటంట? ఇవన్నీ జరుగుతాయని అంతము వెంటనే రాదు. అంతము వెంటనే. ఒక పాస్టర్ గారు ఎప్పుడు ఈ మాట చెప్తాడు, ఏం కంగారు పడద్దు, దేవుడు ఈ మాట చెప్పాడు, అంతము వెంటనే. మనం చూస్తున్న శ్రమలు పెద్ద శ్రమలు కాదు, ఇవన్నీ బర్త్ పెయిన్స్. ఏంటంట? తెలుగులో ఏముంది చదవండి, 8th verse. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ఇంగ్లీష్లో అయితే బర్త్ పెయిన్స్ అని ఉంది. అంటే వేదన ప్రారంభమవుతుంది, ఇప్పుడే ప్రారంభమవుతుంది. సో దానికి మనము కలవరము చెందాల్సిన పని లేదు, కానీ మనం ఏం చేయాలి? ఓకే దేవా, నువ్వు చెప్పింది జరుగుతుంది, నువ్వు త్వరలో రాబోతున్నావు. కాబట్టి ఆ పాయింట్కి మనం వచ్చినప్పుడు మనకు రావాల్సిన ఆలోచన ఏంటంటే, నేను సిద్ధపడ్డానా? యామ్ ఐ రెడీ? మనం సిద్ధపడ్డామా? ఎవరిని వాళ్ళు ప్రశ్న వేసుకో. నేను సిద్ధపడ్డానా? ఇప్పుడే దేవుడు కనుక వస్తే ఎంతమంది నేను విడవబడతానా, తీసుకెళ్ళబడతానా, ఏంటి నా పరిస్థితి అనేది మనము చూసుకోవాలి. చదవండి. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకనినొకడు అప్పగించి ఒకనినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. ఇది చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాల్సిన. అనేకమైన అబద్ధ ప్రవక్తలు వస్తారంట. ఇంకా ముందు చదివితే మనము అనేకమైన గొప్ప గొప్ప సూచక క్రియలు చేస్తారంట. చనిపోయిన వారిని లేపుతారంట, అనారోగ్యము సమస్య ఉన్న వాళ్ళకి స్వస్థపరుస్తారంట. అలాని దేవుడు స్వస్థపరచట్లేదా అని నేను అనట్లేదు, దయచేసి గమనించండి. దేవుడు చెప్పిన మాటలు. అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారు, కొసరుని చూపించి అసలు నుంచి మనల్ని దూరం చేస్తారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. చాలామంది తప్పిపోతారు. అర్థమవుతుందా? మన గమ్యం ఏంటి? అద్భుతాలా? మన గమ్యం ఏంటి? ఆశ్చర్యకార్యాలా? ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ అవర్ ఫెయిత్ లైఫ్. విశ్వాస యాత్రలు ఇవన్నీ కామన్గా ఉంటాయి, కానీ అవే విశ్వాస యాత్ర కాదు, లేకపోతే అవే విశ్వాస ప్రయాణము. వాటి వెంట పరిగెడితే మనం దేవుణ్ణి ఖచ్చితంగా మిస్ అయిపోతాం. మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అబద్ధ ప్రవక్తలు ఏమేం చేస్తారంట వాళ్ళు? సరే, అది తర్వాత వస్తుంది, చదవండి. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారంట. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును.
అంతము వరకు సహించిన వాడెవడో అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. వాడే రక్షింపబడును. రక్షింపబడును. ఇది 3వ లక్షణం మనం గుర్తుపెట్టుకోవాలి. అంతము వరకు సహించాలంట. అంతము వరకు సహించాలంట. నాకు ఎప్పుడు ఒక క్వశ్చన్ ఉంటుంది మైండ్లో, ఏంటంటే క్షమించడం ఇదో పెద్ద సమస్య మనందరికీ కదా. క్రిస్టియన్ వరల్డ్లో క్షమించడం అనేది చాలా పెద్ద సమస్య. ఎందుకు అంటే ఎంతవరకు క్షమిస్తాం అంటే ఎవ్రీబడి విల్ హ్యావ్ అ థ్రెషోల్డ్. పేతురు గారిని అడిగితే 7 సార్లు వరకు అయితే నేను క్షమిస్తాను యేసయ్యా అన్నాడు. సరే, మనుషుల సంగతి పక్కన పెడదాం, అదే బైబిల్లో ఉన్న వాళ్ళ సంగతి మనం చూస్తే పేతురు థ్రెషోల్డ్ ఏంటి? 7 సార్లు కదా. దేవుని థ్రెషోల్డ్ ఏంటి? అన్లిమిటెడ్. అయితే నేను నా జీవితంలో ఆలిల్లు ఉన్నప్పుడు దేవా నేను ఎంతవరకు తగ్గించుకోవాలి అంటే అసలు నేను ఇంకా తగ్గించుకున్నానంటే నేను భూమిలోకి వెళ్ళిపోవాలి, నేను కనబడను అని నాలో నేను దేవుణ్ణి అడుగుతున్నా. దేవుడు అయితే ఒక మాట అన్నాడు, ఏంటంటే అవునా నువ్వు కనబడట్లేదని నువ్వు ఫీల్ అవుతున్నావా? ఓకే, మరి నేను ఎంతవరకు తగ్గించుకున్నాను? దేవుడు ఎంతవరకు తగ్గించుకున్నాడు? మరణం అవ్వంత వరకు తగ్గించుకున్నాడు. మరణం అయితే రాలేదు కదా నీకు. మరణం వచ్చిందా ఎవరికైనా? క్షమించడం వల్ల మరణం వచ్చిందా? మరణం అవునంత వరకు మనం క్షమిస్తామా ఎవరినైనా అసలు? కానీ దేవుడు అన్నాడు, మరణమగునంత వరకు నేను తగ్గించుకున్నా. ఆ లక్షణము నీలో ఉండాలి. నాకు ఏమనాలా, ఏడుపు తప్ప ఇంకేమీ రాలేదు. ఏమంటాం? లేదు నువ్వు చేసావు అంటామా? నువ్వు చేసావంటే నేను కూడా చేయాలి కదా. అది ఎంత నన్ను హిట్ చేసిందంటే ఇప్పటికి కూడా నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. దేవా ఎంతవరకు తగ్గించుకున్నాడంట? మరణమగువంత వరకు నేను అసలు కనబడలేదు. నువ్వు తగ్గిపోతావు అంటే భూమిలోకి వెళ్ళిపోతానంటే నేను తగ్గిపోతున్నాను, అసలు నాకు వాల్యూ లేదు అనే మాటలు మాట్లాడుతున్నావు, కానీ అసలు నా ప్రాణమే లేదు. నా ప్రాణాన్నే నేను ఇవ్వడానికి అంత తగ్గించుకున్నా. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ఫర్గివ్నెస్, ఆర్ దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ హ్యూమిలిటీ గాడ్ హ్యాస్. దేవుని తగ్గింపు తత్వం ఎలాంటిదంటే ఆయన ఈ లోకంలో నుంచి, లేకపోతే ఆయన మరణముకి అప్పగించుకోవడానికి కూడా తగ్గించుకున్నాడంట. కాబట్టి మళ్ళీ మనం వెనక్కి వద్దాం. ఆ మాట చదవండి. అంతము వరకు సహించిన వాడెవడు? అంతము 12 పైనుంచి చదవండి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుందంట. అక్రమము మనం అనుకుంటున్నాం కదా, మీరు న్యూస్ చూసినా ఎవరి నోట్లైనా విన్నా ఏమి విన్నా కూడా ఏంటి, కొడుకు తండ్రిని చంపాడు, లేకపోతే కన్న తండ్రి కూతురు మీద చేయకూడని పనులు చేశాడు, లేకపోతే భర్త భార్యని చంపేసింది, భర్త భార్యని చంపి ఫ్రిడ్జ్లో పెట్టి, ఎన్ని అసలు మనము ఊహించలేని ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఆఖరి రోజుల్లో ఏమి విస్తరించుట చేత అంట? అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారుతుంది. సో అనేకుల ప్రేమ చల్లారుతుంది, కరెక్టే. కానీ మనం ఏం చేయాలి? వాట్ ఈస్ దట్ వీ హ్యావ్ టు డూ? ఈ రూమ్ అంతా సడన్గా చీకటి అయిపోయింది అనుకోండి, ఏం ప్రయత్నిస్తారు? ఫస్ట్ ఏం ప్రయత్నిస్తాం మనం? చెప్పండి. చీకట్లో ఉంటే ఏం చేస్తారు? లైట్ వేయడానికి ప్రయత్నం. కరెంట్ లేకపోతే ఏదో ఒకటి క్యాండిల్ వెలిగిస్తాం. క్యాండిల్ లేకపోతే ఏదో ఒకటి చేసి వెలుగు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. అలానే చేస్తామా? లేకపోతే నా చుట్టూ చీకటి ఉంది, నేను కూడా చీకట్లో బతికేస్తాలే అంటామా? అస్సలు అనరు కదా. ఇంట్లో ఒక్కసారి 2 నిమిషాలు కరెంటు పోనివ్వండి, అందరూ పరిగెడుతుంటారు. అగ్గిపెట్టి ఎక్కడుంది, లేకపోతే
ఛార్జింగ్ లైట్ ఎక్కడుంది కదా? ఎంత ఆతృత ఉండదంటే 2 నిమిషాల చీకటిని కూడా మనము భరించలేం. సో ఈ లోకమంతా చీకటి ఏంటంట, అక్రమము విస్తరించిపోయింది, ప్రేమ చల్లారిపోతుంది. అప్పుడు మనం ఏం ప్రయత్నించాలి? న్యాచురల్ రెస్పాన్స్ యాజ్ ఎ క్రిస్టియన్ ఏముండాలంటే, ఓకే అక్రమం విస్తరిస్తుంది కాబట్టి నేను నా దేవుని క్రమాన్ని ఈ లోకంలో చూపిస్తాను. సో అందరూ అక్రమం చేస్తున్నారు కదా, వాడు చేశాడు నేను కూడా తిరిగి అక్రమం చేస్తాం. లేకపోతే వాడు ప్రేమించట్లేదు, నాకు ద్రోహం చేశాడు, ద్వేషిస్తున్నాడు, నేను కూడా ద్వేషిస్తాను అంటామా? దేవుడు ఏమంటున్నాడు? అంతము వరకు నిలబడిన. చదవండి అన్నమాట. అంతము వరకు సహించిన వాడు వాడెవడో వాడే రక్షింపబడు. రక్షణకి కూడా అదే కారణం అంట. నాకు తెలియదు వెదర్ దిస్ విల్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ అవర్ సాల్వేషన్, నాకు తెలియదు. కానీ రక్షణకి దేవుడు లింక్ చేస్తున్నాడు. అంతము వరకు మనము సహించాలి, అంతము వరకు మనము నిలబడాలి. ఇంగ్లీష్లో ఏముందంటే, బట్ ద వన్ హూ స్టాండ్స్ ఫర్మ్ టు ద ఎండ్. స్ట్రాంగ్గా లేకపోతే తెలుగులో ఏమంటారు, బలంగా నిలబడగలిగితే, అంతము వరకు నువ్వు నిలబడగలిగితే, దేవుడు ఏమన్నాడు? ఖచ్చితంగా నీకు అక్రమం జరుగుతుంది, ఖచ్చితంగా నిన్ను జనులు ద్వేషిస్తారు. అది కారణం ఉన్నా లేకపోయినా అక్రమం నీ మీద చేస్తారు. అప్పుడు ఏం చేయాలి? ద న్యాచురల్ రెస్పాన్స్ షుడ్ బి ప్రేమ మనము ఇవ్వాలి. లవ్, వీ షుడ్ గివ్ లవ్. మనము దేవుని ప్రేమని కనపరచడానికి మాత్రమే మనం చాలా గట్టిగా ప్రయత్నించాలి. ఎంతవరకు గట్టిగా ప్రయత్నించాలంటే, మనం ప్రాణము పెట్టేంత వరకైనా ప్రయత్నించాలి. చాలా కష్టంగా, ఊరికే ఏదో మాటలు చెప్తున్నావు కానీ ఊరికే సాధ్యమవుతుందా అంటే, దేవుని మాట అది నిర్ధం. ఆయన ఏమంటాడు? ఇదే వచనం ఇదే అధ్యాయంలో ఉంటుంది. ఏంటంట, ఏదైనా గతించిపోవచ్చు కానీ నా మాటలు ఎన్నటికీ గతించవనే మాట ఉంటుంది. మనం ముందుకు వెళ్ళాక 35వ వచనం చదవండి ఒకసారి. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. అంటే దేవుడు చెప్పాడంటే అది నిజం. గతింపవు అంటే గతింపవు. నువ్వు నిలబడగలుగుతావు అంటే నిలబడగలుగుతావు, అంతే. దెర్ ఇస్ నో సెకండ్ థాట్. ఎవరో పాస్టర్ గారు లేకపోతే జీవితం అంతా దేవుడికి ఇచ్చిన వాళ్ళు నిలబడతారులే అనుకోవడానికి లేదు. ఎవ్రీబడి దేవుడు పిలిచిన ప్రతి ఒక్కరు దేవుణ్ణి కలుసుకోవాలి. దేవుడు నా జీవితంలో ఆయన నేను చూడాలి అని ఆశించే ప్రతి ఒక్కరికి దేవుడు అవకాశాన్ని ఇస్తున్నారు. ఏంటి? ఎక్కడైతే అక్రమం విస్తరిస్తుందో, ఎక్కడైతే ప్రేమ చల్లారిపోతుందో అక్కడ మనము దేవుని ప్రేమను ప్రకటించాలి. ఎంత బలంగా ప్రకటించాలంటే, తిరుగుబాటు చేసి కాదు కానీ ప్రేమతో మనము మనుషులను గెలవాలి, ప్రేమతో మనము సమాజాన్ని గెలవాలి, హ్యూమిలిటీతో మనము సమాజాన్ని గెలవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది కదా, దీన మనస్సులో, ఒక్క నిమిషం చదవండి ఒకసారి ఆ మాట. చదవండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. 5వ వచనం చదవండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారంట. 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎక్కడైనా మీరు చూసారా గర్విష్ఠులు ధన్యులు, వాళ్ళు బలవంతంగా లాక్కుంటారు అనుందా? లేకపోతే బలవంతం చేసేవాళ్ళు అనుందా? దేవుని రాజ్యాన్ని బలవంతంగా పట్టుకుంటున్నారు అని ఉంది మాట. కానీ ఏ బలవంతం అది? ప్రేమ చేసే బలవంతం, దేవుని ప్రేమ చేసే బలవంతం కదా. మనం ఎలా ఈ లోకాన్ని జయిస్తామంట, భూలోకాన్ని ఎలా స్వతంత్రించుకుంటామంట? సాత్వికముతో స్వతంత్రించుకుంటామంట. ఎక్కడైతే అక్రమము లేకపోతే ప్రేమ లేని తత్వము ఉంటుందో అక్కడ మనం సాత్వికాన్ని, దీన మనస్సుని కలిగి ఉంటే మనము ఖచ్చితంగా స్వతంత్రించుకుంటాం. ఆఖరి వరకు మనము గట్టిగా
నిలబడతాం. ఇది మూడవ లక్షణం. ఫస్ట్ది ఏంటి? మోసపరచకుండా మనల్ని మనము చూసుకోవాలి. రెండోది ఏంటి? కలవరపడకుండా చూసుకోవాలి. మూడోది అంతము వరకు దేవుని స్వభావాన్ని లేకపోతే దేవుని ప్రేమని మనము ఈ లోకానికి చూపించి నిలబడాలి. ఇంకా ముందుకెళ్దాం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. ఈ లోకమంతా సువార్త ప్రకటింపబడుతుందంట. ఈ లోకమంతా ఏమి తేడా లేకుండా లేకపోతే ఎక్కడా విడిచిపెట్టకుండా సువార్త ప్రకటింపబడుతుందంట. అప్పుడు అంతం వస్తుందంట. కాబట్టి దేవుడు త్వరగా రావాలి అని అనుకునే వాళ్ళు ఏం చేయాలి? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. ఒక మాట ఉంటుంది, ఎక్కడ రిఫరెన్స్ నాకు గుర్తులేదు కానీ ఒక మాట ఉంటుంది. ఏంటి? దేవుని రాకడని త్వరపెట్టే వాళ్ళుగా మనము ఉండాలి. ఎలా ఉంటాం? దేవుని సువార్తను ప్రకటించడం ద్వారా. దేవుని సువార్త మొత్తం ప్రబలిందనుకోండి, దేవుడు త్వరగా వచ్చేస్తాడు. అందుకే దేవుడు ఏమంటాడు? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. సో ఇది 4వ లక్షణం. సిద్ధపాటు లేకపోతే దేవుణ్ణి కలుసుకోవాలనే ఆలోచన మనలో కనుకుంటే మనం ఏం చేస్తాం? దేవుని సువార్తని ప్రకటిస్తాం. అది ఎక్కడైనా అవ్వచ్చు. మనము ఉండే ప్రాంతంలో కావచ్చు, మనం పనిచేసే కంపెనీలో కావచ్చు, మనము ఎక్కడైనా మన ఫ్రెండ్స్ మధ్యలో కావచ్చు, మనం ఎక్కడైతే నివసిస్తున్నామో అక్కడ దేవుని మాటలు మనము చెప్పగలుగుతాం. అట్లీస్ట్ ఏమి మాట్లాడిన వాళ్ళు ఏం చేయాలి తెలుసా? దేవుని స్వభావాన్ని వాళ్ళ జీవితంలో చూపిస్తే ఆటోమేటిక్గా అది సువార్తగా, పరిమళ సువాసనగా ఈ లోకంలోకి వెళ్తుందంట. పౌలు గారు ఏమంటారు? నేను దేవుని పత్రిక అని అంటాడు కదా. నా జీవితము ఒక దేవుని పత్రిక. దేవుడు ఎలా ఉంటాడు, దేవుని ప్రేమ ఏంటి, దేవుడు చేసే పనులు ఎలా ఉంటాయో అది నా జీవితాన్ని బట్టి మీరు ఒక పత్రికగా చదువుకోవచ్చు అని మాట్లాడుతున్నాడు. 4వ లక్షణం ఏంటి? సువార్త ప్రకటించడం. ముందుకెళ్దాం ఇంకా. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. యూదయలో ఇది ఫ్యూచర్లో జరగబోయే దాని గురించి మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే పరిశుద్ధ స్థలములో నాశనకరమైన హేయ వస్తువు నిలబడుతుందంట. అవి మన రెవల్యూషన్లో అవన్నీ చదివితే దేవునికి ఇష్టం లేని బలులేంటి? ఒకవేళ మనము హేబేలు కయ్యూను ఎపిసోడ్లో మనం చూస్తే, లేకపోతే వాళ్ళ కథలో మనం చదివితే, హేబేలు ఏం తెచ్చాడు? శ్రేష్టమైనది తెచ్చాడు. కయ్యూను ఏం తెచ్చాడు? పంటలో కొంచెం తెచ్చాడు. పంటలో కొంచెము తెచ్చాడు. దేవుడు ఏమన్నాడు? నేను హేబేలు బలిని చూశాను, కయ్యూను బలిని చూశాను అన్నాడా? హేబేలును అతని బలిని చూశాను, కయ్యూనును అతని బలిని చూశాను అంటాడు. దేవుడు హృదయాల్ని పరిశోధించేవాడు అనుకుంటాం కదా మనం. అయితే ఎక్కడైతే దేవునికి ఒక పరిశుద్ధమైన బలిగా అర్పించాల్సిన చోట హేయ వస్తువుని పెడతా, అది ఫిజికల్గా జరుగుతుంది. స్పిరిచువల్గా కూడా మనం రిలేట్ చేసుకోవచ్చు, కానీ ఇది ఖచ్చితంగా ఫిజికల్గా జరుగుతుంది. ఎక్కడైతే దేవుడికి బలి అర్పించే చోట ఒక హేయ వస్తువు తీసుకొచ్చి వాళ్ళు నిలబెడతారు. అంత్యక్రీస్తు వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతాయి. అయితే మన హృదయాల్లో మన హృదయ అర్పణ లేకపోతే మనం దేవుడికి అర్పించే అర్పణలో అలాంటిదేమైనా హేయ వస్తువులు మన దగ్గర ఉన్నాయో లేవో మనము చూసుకోవాలి. అర్థమవుతుందా? మనము చూసుకోవాలి. ఇంకా ముందుకెళ్దాం. యూదయాలో ఉండువారు కొండలకు పారిపోవలెను. మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకు దిగకూడదు. పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికిని శ్రమ. అప్పుడు మహాశ్రమ కలుగును గనక
మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలనని ప్రార్థించుడి. ఇవన్నీ మహాశ్రమ కలగబోతుంది ఒక దినాన. మహాశ్రమ దేవుని నామాన్ని బట్టి మనుషులు మహాశ్రమకు లోనయ్యే రోజులు రాబోతున్నాయి. ఇది కూడా ఒక సూచన. ఇవి జస్ట్ ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. అక్కడక్కడ క్రిస్టియన్స్ని చంపేయడం, అక్కడక్కడ ప్రేయర్స్ జరగకుండా ఆపేయడం, ఏముండదు, ఏమీ రాదు వాళ్ళకి, కానీ ద్వేషం అంతే కదా. సో ఇవన్నీ రాకడికి సంభవాలు, దేవుని రెండవ రాకడికి సంభవాలుగా మనము చూస్తాం. అయితే ఇంకొంచెం ముందుకెళ్దాం మనం. లోకారంభము నుండి ఒక్క నిమిషం 22 నుంచి చదవండి. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరయు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ. అటువంటి శ్రమ ఏర్పరచబడిన వారు కూడా ఒకవేళ కొంచెం గనక ఎక్స్టెండ్ చేస్తే వాళ్ళు కూడా ఎవరైతే ఏర్పరచబడ్డారో వాళ్ళు కూడా పడిపోయే సమయాలు, అంత దారుణమైన సమయాలు ఉంటాయి. ఇంకా కిందకి చదవండి. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. మనము గుర్తుపెట్టుకోవాలి, దేవుడు యేసుక్రీస్తు వారు ఇక్కడ ఉన్నాడు. చాలామంది వచ్చారు, మీరు చూసారో లేదో కానీ నేనే యేసుక్రీస్తుకు భార్యను కూడా క్రియేట్ చేశారు. ఆయనకి పెళ్ళి అవ్వలేదు, వీళ్ళు క్రియేట్ చేశారు. యేసుక్రీస్తు అస్సాంకి వచ్చాడని, అక్కడ సమాధి ఉందని ఎన్నో బుక్స్ ఉన్నాయి అట్లా. సో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ వాక్యం కనుక మనకి తెలియకపోతే, వాక్యం తెలియని వాళ్ళకి ముందు ఆ పుస్తకాలు ఇస్తే వాళ్ళు నమ్మేస్తారు. అంత చాకచక్యంగా ఆ పుస్తకాలు లేకపోతే ఆ స్టోరీస్ రాయబడి ఉన్నాయి. అర్థమవుతుంది కదా. మనము చాలా జాగ్రత్తగా మనల్ని మనము కాపాడుకోవాలి. మనము దేవుని వాక్యపు వెలుగులో కనుక మనం నిలబడకపోతే మనం పడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఏమంటారంట తర్వాత చదవండి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, ఏర్పరచబడిన వారిని మోసం చేయడానికి ఏం చేస్తారంట? గొప్ప సూచక క్రియల్ని మహత్కార్యములను కనపరుస్తారంట. సో ఏర్పరచబడిన వారిని మీరు గమనించండి. ఇప్పుడు ఏర్పరచబడిన వారి నమ్మిక దేనిలో ఉంది? సూచక క్రియల్లోనూ ఇంకా మహత్కార్యంలోనూ ఉంది. ఎవరైతే ఏర్పరచబడిన వారు ఉన్నారో వాళ్ళ దృష్టి కనుక ఓకే, ఈ దేవుణ్ణి నేను పొందుకున్నాను, ఈ దేవుని నిజ స్వభావం ఏంటి, ఆయన హార్ట్ ఏంటి, ఆయన హృదయం ఎలాంటిది, ఆయన ఎటువంటి వాడు అనేది గ్రహించకుండా ఆయన చేసిన కార్యాలని బట్టి మాత్రమే విశ్వాసంలో కనుక కొనసాగాలని అనుకుంటే అంతకంటే గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి అబద్ధపు ప్రవక్తలు, అబద్ధపు క్రీస్తులు లేస్తారంట. ఎందుకు? ఎప్పుడైతే ఫేక్వి ఎక్కువగా వస్తాయో అప్పుడు ఒరిజినల్ యొక్క వాల్యూ తెలుస్తుంది. అర్థమవుతుందా మీకు? ఎప్పుడైతే అబద్ధపు ఆచారాలు లేకపోతే అబద్ధపు ప్రవక్తలు, అబద్ధపు క్రీస్తులు వస్తారో అప్పుడు నిజమైన క్రీస్తు బయటికి కనబడతాడు. కానీ అది గ్రహించలేమనుకోండి, మనము క్రీస్తుని గురించిన అండర్స్టాండింగ్ వేరేలా ఉంటాయి. ఓకే, ఇంత పెద్ద అద్భుతం చేశాడంటే ఆయన ఖచ్చితంగా క్రీస్తు అయి ఉంటాడు, లేకపోతే దేవుడికి తప్ప ఇలాంటిది ఎవరికి సాధ్యం కాదు అని కనుక మనం ఏమన్నా పెట్టుకుంటే అది కూడా వాళ్ళు చేయడానికి మీరు రెవల్యూషన్లో చదివితే చనిపోయిన వారిని సైతము లేపుతారంట. ఏదో ఒక బొమ్మను చేస్తారంట, ఆ బొమ్మ మనిషిలాగా మాట్లాడుతుందంట. అర్థమవుతుందా? యు ఆర్ ఇన్ ద ఏఐ వరల్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చాలా దారుణమైన టెక్నాలజీస్ వచ్చేస్తున్నాయి. మనల్ని మనమే గుర్తుపట్టలేని అలాంటి టెక్నాలజీస్ క్రియేట్ చేయబడుతున్నాయి.
కాబట్టి మనం చాలా ఆత్మలో కనుక మనం స్ట్రాంగ్గా లేకపోతే మనము పడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఉన్నాయి. దయచేసి మనం గమనించాలి. సో మనము దేవునికి ఎందుకు దేవుడు ఈ మాటలు నాకు ఇచ్చాడో తెలియదు, కానీ సిద్ధపాటు ఖచ్చితంగా ఉండాలి. అది ఒకరోజు సిద్ధపాటు కాదు, ఒకరోజు సిద్ధపాటు కాదు. మనము ముందుకెళ్దాం, టైం లేదు. 36 నుంచి చదవండి. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. చదవండి. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. నోవాహు దినములు ఎలా ఉన్నాయో మనుష్య కుమారుడి రాకడయును అలానే ఉండును. జలప్రలయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండిరి. జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకొని పోయేంత వరకు ఎరుగక పోయిరి. ఇప్పుడున్న ప్రపంచం మీరు చూడండి. 5 days 5 రోజులు పనిచేస్తారు, చాలా కష్టపడతారు. అస్సలు వాళ్ళు మనం ఏం అనడానికి లేదు. ఎవ్రీబడి చాలా కష్టపడతారు. సాటర్డే సండే వాళ్ళు చేసే ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు. ఇంకా చెప్పరాని ఎంజాయ్మెంట్స్ అన్నీ చేస్తారు. ఎందుకు? ఇప్పుడు మనం అనుకోండి, సాటర్డే ప్రిపరేషన్, సండే దేవుని సన్నిధిలో ఉండాలి. మనకి లేదు, మనకిదే వ్యాపకం, ఇదే లోకం. కానీ బయట ఉన్న వాళ్ళకి ఏముంది? ఏమీ లేదు. ఖాళీకి సాటర్డే సండే ఖాళీకి కూర్చోవాలి. ఏం చేయాలి? లెట్ us డూ సంథింగ్. అప్పుడు ఏమవుతారు? వాళ్ళు మత్తులో ఉంటారు. మత్తులో అంటే మందు దాకే మత్తులో ఉండక్కర్లేదు, ఏదో ఒక ఎంటర్టైన్మెంట్లో మత్తులో ఉండిపోవచ్చు. అదే లోకం, ఇదే నిజం. 5 days పని చేయాలి, 2 days ఎంజాయ్ చేయాలి. ఇంకేముంటుంది లైఫ్? ఆ బబుల్లో, లేకపోతే ఆ దాంట్లో సాతాను వాళ్ళని పెట్టి అలానే బ్రతికింపజేస్తుంది. అది చాలా మోసకరమైన జీవితం. జనులు అలానే ఉంటారంట. అది నిజం కాదా? మీరు ఎప్పుడైనా హైటెక్ సిటీ అటువైపు వెళ్ళి చూడండి. ఇప్పుడు ఎందుకు ఇక్కడ కూడా తయారవుతున్నాయి. మీరు సాటర్డే వచ్చిందంటే ఏదో ఒక సందులో ఎవడో ఒకటి మందు బాటిల్ పట్టుకొని కూర్చుంటున్నాడు. అదేంటో మరి ఎక్కడ దొరకనట్టు. అంటే నేను ఎగతాళి చేయడానికి కాదు, కానీ ప్రపంచం అలా అయిపోతుంది. ఏం చేస్తారు? ఏమీ లేనప్పుడు, దేవుడిని తెలియనప్పుడు జనులు ఏదో ఒకటి కావాలి కదా. కానీ అది లోపల వేసినంత వరకు బాగానే ఉంటుంది, దిగిన తర్వాత మళ్ళీ ఏం చేయాలో అర్థం కాదు. అదంతా టెంపరరీ. కాబట్టి అలానే ఉంటాయంట. మనం ఉన్న రోజులు కూడా అలానే ఉన్నాయి. దిస్ ఇస్ జస్ట్ ద స్టార్టింగ్, అంతే. ఇప్పుడు మీరు చూడండి, ప్రపంచం ఎటు వెళ్తుందంటే తక్కువ పనిచేసి ఎక్కువ డబ్బులు సంపాదించి ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఫ్యూచర్లో ఏమవుతుందంటే, ఇప్పుడు 5 రోజులు వర్క్ కల్చర్ ఉంది కదా, 4 రోజులకి కుదిస్తారు దాన్ని, 3 రోజులు ఎంజాయ్ చేయమంటారు. ఇంకా కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత 3 రోజులే పని చేయండి, 4 రోజులు మీరు ఎంజాయ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? తక్కువ పని చేస్తాం, ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. అప్పుడు ఏమనిపిస్తుంది లైఫ్? ఇప్పుడు దాకా ఓల్డ్ స్కూల్ వాళ్ళందరూ 60 సంవత్సరాలు మేము కష్టపడి ఒక కంపెనీకి పనిచేసి లేకపోతే ఏదో చేసి జీవితాన్ని దారపోసి మిగతా జీవితాన్ని గడుపుతారు. ఇప్పుడు ఏమవుతుందంటే 60 సంవత్సరాలు ఎంజాయ్ చేస్తారు, మిగతా లైఫ్ని ఏమన్నా ఉంటే దాన్ని ఇస్తారు. అలానే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అవైలబిలిటీ కదా. డబ్బులు ఉన్నవాడికి పని చేయాల్సిన పని ఉంటుందా? ఏమి ఉండదు కదా. ఏమి అవసరము లేదు. కష్టపడాల్సిన పని ఉంటుందా? ఏం అవసరం లేదు. సో కల్చర్ అలా మారిపోతుంది. తక్కువసేపు పనిచేసి ఎక్కువ డబ్బులు సంపాదించేలాగా మనల్ని వాడు, ఈ లోకనాథుడు ఖచ్చితంగా తీసుకెళ్తాడు. రాబోయే జనరేషన్స్ అలా ఖచ్చితంగా అవుతాయి. అప్పుడు ఏమవుతుందంటే ఏమీ తెలియదు, ఇంకా తినడం, తాగడం, పెళ్లి చేసుకోవడం, పెళ్ళికి ఇవ్వడం, ఇంతే. ఇల్లు కట్టుకోవడం, ఇదే మన ప్రపంచం. ఇక్కడే మనం ఉంటాం. మేడలు మిద్దెలు కట్టుకోవడం,
అంతే. ఉండడానికి నివాసం ఏర్పరచుకోవడం తప్పు కాదు, కానీ అదే జీవితము అయిపోతుంది, అదే జీవితం అయిపోతుంది. మనం ఏం చేయలేం బేసికల్లీ. దాన్ని ఏం చేయాలంటే దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, దేవుణ్ణి నమ్ముకోండి అని చెప్పడం తప్ప ఏమీ చేయలేం. ఎందుకంటే మీరు ఏఐ రెవల్యూషన్ అంటారు కదా, ఆ రెవల్యూషన్ కానీ లేకపోతే ఈ టెక్నాలజీలో జరుగుతున్న మార్పులు కానీ మనం చూస్తే వాళ్ళు మనం ఏం కష్టపడక్కర్లా, అంతా ఏదైతే టూల్స్ ఉంటాయో ఏఐ ఏజెంట్స్ అంటారో అవన్నీ చేసేస్తుంది. అది అమ్ముకోవడం, డబ్బులు సంపాదించుకోవడం, అంతే. చాలా దారుణమైన పరిస్థితుల్లోకి మనం వెళ్తున్నాం. ఒకవేళ ఇది ఎవరైనా బయట వాళ్ళు విన్నారనుకోండి, ఏంటి నువ్వు మంచిగా డబ్బులు వచ్చే దాన్ని మనం కనిపెడుతుంటే నువ్వు వద్దంటావు ఏంటి అంటే, దాని పర్యవసానం మనకి ఇప్పుడు అర్థం కాదు. సో అది లోకానికి అర్థం కాదు, దేవుడు వచ్చేంత వరకు అర్థం కాదంట. నోవా ఓడలోకి ఎక్కి వర్షం పడేంత వరకు అసలు వర్షమే తెలియదు వాళ్ళకి. అయ్యో వర్షం వస్తుంది, ఆయన చెప్పింది నిజమే అంటే డోర్ ఓపెన్ అవ్వదు కదా. కానీ దేవుడు మనల్ని ముందే హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ ఈ అధ్యాయంలోనే ఆ మాట ఉంటుంది, ఏంటంటే నేను ముందే చెప్తున్నాను మీకు జాగ్రత్త, నేను ముందే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, జాగ్రత్త పడండి, ఈ విషయాలను బట్టి జాగ్రత్త పడండి. డోంట్ నెగ్లెక్ట్. ఊరికే చెప్తారులే, లేకపోతే అది ఎప్పుడో సంవత్సరాల క్రితం ఉంది కదా, జరుగుతుందా అంటే, వీ హ్యావ్ టు ఆల్వేస్ లుక్ ఎట్ ద వరల్డ్, రీడ్ ద బైబిల్, లుక్ ఎట్ ద వరల్డ్. వాక్యాన్ని చదివి వాక్యపు వెలుగులో లోకాన్ని మనం చూసినప్పుడు ఖచ్చితంగా ఈ ప్యాటర్న్స్ మనకి అర్థమవుతాయి, మనము చూడగలుగుతాం, మన కన్నులు తెరవబడతాయి. ఎటు వెళ్తుంది ఈ లోకం అనేది మనకు ఖచ్చితంగా కనబడుతుంది. ఎవరైనా అనొచ్చు, మీకేమీ చేతగాక మీరు అన్నీ లోకం మీద ఇలాంటివన్నీ అంటున్నారు, మేము గొప్ప గొప్ప కనిపెడుతున్నామంటే కనిపెట్టండి, ప్రాబ్లం లేదు. మేము వాడుకుంటాం అంతే, దానిలోకి మేము రాము. మాకు ఆ నిత్య జీవం ఏంటో తెలుసు, లేకపోతే అది నిజమా అబద్ధమా, ఎంతవరకు నిజమో అది తెలుసు అనే అండర్స్టాండింగ్లో, ఏమంటారు దాన్ని తెలుగులో, గ్రహింపులో మనము నడవాలి, ఖచ్చితంగా నడవాలి. మనము ఆఖరి దినాలు లేకపోతే దేవుణ్ణి కలుసుకోవాలి. దేవుడు ఎలా దేవుణ్ణి మనము ఆయన రాకడో కలుసుకోవాలి, లేకపోతే నేను వెళ్ళి ఆయన్ని కలుసుకోవాలి అనే వాళ్ళకి ఉండాల్సిన ఇంకో లక్షణం ఏంటంట మనము వాక్యపు వెలుగులో ఈ లోకపు పరిస్థితిని గమనించినప్పుడు దేవుని వాక్యం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అవును దేవా, నువ్వు చెప్పావు కదా నోవా దినాల్లాగా ఉంటాయి అన్నావు కదా, నిజంగానే అట్లే ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది. అప్పుడు దేవుని వాక్యం ఇంకా మన జీవితంలో అది రియాలిటీలోకి బయటికి వస్తుంది. ఓకే, ముందుకెళ్దాం. ఇంకా అయిపోయింది, ఇంకో 15 minutes లోపల నేను ముగిస్తాను. చదువు. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందరు, ఒకడు తీసుకుని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఏంటంట, ఇద్దరు పొలంలో ఉంటారంట, ఒకళ్ళు తీసుకొని పోబడతారంట, ఒకడు విడిచిపెట్టబడతాడంట. మీరు గమనించండి, దేవుడు ఎందుకో ఆ మాట రాయలేదు, నేను చెప్తున్నాను. కానీ ఇద్దరు సంఘంలో ఉండును, ఒకళ్ళు ఎత్తబడును, ఇంకొకళ్ళు విడిచిపెట్టబడును అంటే ఎంత భయం వేస్తుంది కదా మనకి, అర్థమవుతుందా? ఇద్దరు ఒకటే పని చేస్తున్నారు, ఇద్దరు పొలంలో ఉండి ఏం చేస్తారు, పనే చేస్తారు కదా. ఇద్దరూ ఒకటే పని చేస్తున్నారు, ఇద్దరు ఒకటే టైంలో కలిసే ఉన్నారు, కలిసే మాట్లాడుకుంటున్నారు. కానీ ఒకళ్ళు ఎత్తబడ్డారు, ఒకళ్ళు విడిచిపెట్టబడ్డారు. ఇంకా చదవండి. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. ఇద్దరు కలిసి పని చేస్తున్నారు, ఇద్దరు సేమ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఏంటి? తిరగలి విసరడం. ఓకే, ఇప్పుడు మోడర్న్ లాంగ్వేజ్ చెప్పాలంటే సేమ్ ప్రాజెక్ట్లో ఉన్నామండి మేమిద్దరం. వాడికి హైక్ వచ్చింది, నాకు రాలేదు. సేమ్ పని చేసాం, సేమ్గా కష్టపడ్డాం, వాడు ప్రమోట్ అయ్యాడు, నాకు రాలేదు. అట్లే దేవుని రాజ్యంలో ఉంటుంది. ఒకటే పని చేస్తాం, ఒకటే సంఘంలో ఉంటాం, ఒకటే రకమైన విశ్వాసం కలిగి ఉన్నలాగా జీవిస్తాం, లేకపోతే ఒకటే టీంలో ఉండొచ్చు, లేకపోతే ఒకే రకమైన టీచింగ్ వినొచ్చు. కానీ ఏమవుతుందంట, ఒకళ్ళు విడిచిపెట్టబడతారంట, ఒకళ్ళు ఎత్తబడతారంట. ఏంటి? చదవండి, కింద చదవండి.
కావున కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి ఇది నేను చెప్పేస్తానులే. ఏంటంట, ఒకవేళ ఈ టైంకి దొంగ వస్తాడు అని మనకు అర్థమైతే మనం ఏం చేస్తాం? లేచి అన్నీ లాక్ చేసి ఖచ్చితంగా ఉంటాం. అదే దేవుడి భాషలో చెప్పాలంటే, ఓకే రేపు ఈ టైంకి 4 o'clockకి దేవుడు వస్తాడు అంటే అన్ని చర్చెస్లో ఉపవాస ప్రార్థనలు జరుగుతుంటాయి కదా. అన్ని చర్చెస్లో అందరూ తిండి మానేసి అన్నీ పక్కన పెట్టేసుకొని ఓకే ఉపవాస ప్రార్థనలు అందరూ కూర్చుంటారు కదా. అది నిజమైన భక్తి అవుతుందా? సో దేవుడు నిజమైన భక్తిని దేన్ని పిలుస్తాడు? ప్రతి సమయంలో మనము ప్రిపేర్ అయి ఉండాలి. మెలకువగా ఉండు అంటే నైట్ నిద్రపోకుండా మెలకువగా ఉండడం కాదు. మనము ఒకవేళ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇంపార్టెంట్ థింగ్ టు 25వ అధ్యాయం మొదటి నుంచి చదవండి ఒకసారి. ఇది లాస్ట్ చూసుకొని మనము ముగించుకుందాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకల్ని పోలి ఉన్నది. ఎవరంట? అందరూ సమాధానం చెప్పండి. ఎవరంట? 10 మంది. ఎవరు? కన్యకలు. అందరూ కన్యకలే. ఆల్ ఆర్ వర్జిన్స్, పవిత్రంగా ఉన్నవాళ్ళే. చదవండి. వీరిలో 5 బుద్ధి లేని వాళ్ళంట, 5 బుద్ధి గలవారంట. ఎవరెవరో తెలియలేదు కానీ బల్క్లో ఒక 5 అయితే బుద్ధి లేని వాళ్ళు, 5 అయితే బుద్ధి ఉన్నవాళ్ళు, లేకపోతే బుద్ధి కలిగిన వాళ్ళు. చదవండి. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయారంట. ఇప్పుడు మీరు గమనించండి, 10 మంది కన్యకలు సేమ్ పవిత్రత కలిగి ఉన్నారు. 10 మంది దగ్గర దివిటీలు ఉన్నాయి, 10 మంది దగ్గర దీపాలు ఉన్నాయి. 10 మంది ఎవరిని కలుసుకోవడానికి వచ్చారు? పెండ్లి కుమారుని కలుసుకోవడానికి వచ్చారు. 10 మంది ఏం చేశారు? నిద్రపోయారు. బుద్ధి కలిగిన కన్యకలు ఏమి నిద్రపోకుండా మెలుకొని కూర్చోలేదు. అర్థమవుతుందా? బుద్ధి లేని వాళ్ళు నిద్రపోయారు, బుద్ధి ఉన్న వాళ్ళు నిద్రపోయారు. కానీ బుద్ధి ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న లక్షణం ఏంటి? నూనె సిద్ధపరచుకొని వెళ్ళారు. అయితే ఈ ముందు వచనాలు 24వ అధ్యాయంలో ముందు ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది, అది నేను చెప్పేస్తాను. ఏంటంటే, ఒక యజమానుడు అంట తన ఇంట్లో ఉన్న అందరికి, తన ఇంట్లో ఉన్న దాసులకు కానీ తన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు కానీ భోజనం పెట్టు, నేను ఊరు వెళ్తున్నాను, భోజనం పెట్టు, కొన్ని రోజులు నా స్టోర్ తాళాలు కానీ మనీ బ్యాగ్ ఇవన్నీ ఇచ్చేసి వెళ్తాడు. అయితే మంచి దాసుడైతే ఏం చేస్తాడు? చెప్పండి. యజమాని చెప్పిన పని చేయాలి కదా. అర్థం అవ్వట్లేదని చెప్పేది, సారీ, అర్థమవుతుంది కదా. మంచి దాసుడైతే ఏం చేస్తాడు? ఏదైతే పని చెప్పాడో ఓకే ఫెయిత్ఫుల్గా, నా యజమానుడు లేకపోయినా ఇవాళ వస్తాడో రేపు వస్తాడో తెలీదు, ఏముంది ఆయన వచ్చే రోజు మంచి భోజనం పెడితే చాలు కదా, లేకపోతే ఆయన వచ్చే రోజు మంచిగా నేను ఉంటే చాలు కదా అనుకుంటాడా? అనుకోడు. సో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ ఎగ్జాంపుల్ దేవుడు ఎందుకు ఇచ్చారంటే, దేవుడు మనకిచ్చిన పని ఆయన ఉన్నాడు, లేకపోతే ఆయన చూస్తున్నాడు, చూడట్లేదు, ఆయన ఖచ్చితంగా చూస్తాడు. ఆ కాన్షియస్నెస్ మనకు అందరికీ ఉండొచ్చు, కొన్నిసార్లు మిస్ అవ్వచ్చు. కానీ సంఘంలో ఉన్నప్పుడు, లేకపోతే దేవుడు ఖచ్చితంగా ఇప్పుడు నన్ను చూస్తున్నాడు, ఇది చేయకపోతే బాగోదు అని చేయడం కాకుండా, దేవుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్, దేవుడు నాకు ఇచ్చిన పనిది,
నేను ఏది ఏమైనా ఇది నేను చేస్తాను, ఏది ఏమైనా ఇది నేను చేస్తాను. మనుషులు చూసినా చూడకపోయినా చేస్తాను, మనుషులు నాకు రివార్డ్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను చేస్తాను. నా పైన ఉన్న యజమానుడు చూస్తున్నా చూడకపోయినా నేను ఇది చేస్తానని కంటిన్యూస్గా చేస్తూ ఉంటే ఏదో ఒకసారి వచ్చి దేవుడు అలా తొంగి చూస్తాడంట, వీడు ఏం చేస్తున్నాడు అని. ఒకవేళ మనము చెడ్డ దాసుల్లాగా ఉన్నాము అనడానికి లక్షణాలు ఏంటి తెలుసా? సండే చర్చ్ అయిన తర్వాత మళ్ళీ సండే 7 days ఉన్నాయి, మధ్యలో సర్లే ఒక 4 days మనం ఎలా బతికినా ఎవరు చూస్తున్నారు, లేకపోతే ఇప్పుడు అంత విశ్వాసాన్ని మనం అంత ఎక్సర్సైజ్ చేయాల్సిన అంత అవసరం ఉందంటారా అని మనలో మనము ఎవరికి చెప్పం మళ్ళీ కదా, ఎవరికి చెప్పం. మనలో మనం అనుకొని ఇప్పుడు అంత విశ్వాసాన్ని ఎక్సర్సైజ్ చేయాలా, దేవుడు సండే కదా చూసుకుందాంలే, లేకపోతే ఉపవాస ప్రార్థనలు ఇంకా 4 రోజులు ఉన్నాయంటే ఈ 4 రోజులు ఫుల్ తినేసి, అంటే తినకూడదని నేను అనట్లేదు, చెప్తున్నా ఎగ్జాంపుల్. అంటే అది తినడం మంచిదే, కానీ అది ఎలా అంటే ఇంక నాకు దొరకదేమో అన్నట్టు తినకూడదు. లేకపోతే ఆ దేవుడు రాడలే, దేవుడు చూడట్లే, దేవుడు చూసినప్పుడు, లేకపోతే సండే రోజు మాత్రమే నేను ఈ పని చేస్తాను, సండే రోజు మాత్రమే నేను పవిత్రంగా జీవిస్తాను, లేకపోతే ఎవరైనా చూస్తున్నప్పుడు మాత్రమే నేను పవిత్రంగా జీవిస్తున్నానంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని మాట చెప్తుంది ఆయన దొంగ వచ్చినట్టు వస్తాడంట. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎప్పుడు వస్తాడో తెలియనప్పుడు మనం ఏం చేస్తామంటే ఏం చెయ్యాలి? ఎప్పుడు పవిత్రంగా బతికితే ఏదో ఒక రోజు వస్తాడు, తీసుకెళ్ళిపోతాడు కదా. మనం బతకట్లేదు అనుకోండి, ఓకే ఆయన వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటే మనకు తెలీదు. మనం ఎప్పుడైతే వర్స్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆయన వచ్చాడు అనుకోండి, మన పరిస్థితి ఏంటి? అట్లే ఉంటుంది. 10 మంది బుద్ధిగల కన్యకలు ఏం చేశారంట? వాళ్ళతోనే ఉన్నారు, బుద్ధి లేని వాళ్ళతో ఉన్నారు, వాళ్ళందరూ కలిసే రెడీ అయ్యారు, కలిసే దివిటీలు పట్టుకున్నారు, కలిసే నిద్రపోయారు కదా, కలిసే నిద్రపోయారు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఎల్లప్పుడూ వాళ్ళలో సిద్ధపాటు ఉంది. పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కోవడానికి కావలసిన సిద్ధపాటు ఉంది. ఒకవేళ లేట్ అయితే నా విశ్వాసం అక్కర్లేదులే, నాకు నేను విశ్వాసం ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదులే అని వాళ్ళు అనుకోలేదు. ఆ దివిటీలో నూనె ఏంటంటే ఏది ఉన్నా లేకపోతే ఏ సమయమైన అసమయమైన సిద్ధపడి ఉండడం కదా. వాళ్ళకి తెలుసా ముందే పెళ్లి కుమారుడు ఆలస్యంగా వస్తాడని తెలుసా? తెలీదు కదా. వీళ్ళకి తెలుసా? తెలీదు. వచ్చేస్తాడులే. విశ్వాసం సన్నగిల్లి ఏమైపోయింది? లాస్ట్లో దీపం ఆరిపోయే పరిస్థితి అక్కడ చదివితే అదే ఉంటుంది. దివిటీలు ఆరిపోవచ్చుండగా వాళ్ళు ఏం చేశారంట? వీళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం మీ విశ్వాసం మాకు ఇవ్వండి అంటే, లేదు మాకే సరిపోదు, మీరు వెళ్ళి తెచ్చుకోండి అన్నారు. సో తర్వాత ఏం జరిగింది? తలుపు వేయబడింది. తలుపు వేయబడిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ ఏంటి? ఈ 5 కన్యకలు 5 దివిటీలు పట్టుకొని వచ్చి ఎదుర్కోవాలనుకున్న వాళ్ళు ఏమయ్యారు? నీవెవరో నాకు తెలియదు. ఎందుకన్నాడు? దేవుడు అన్యాయస్తుడా? దేవుడు కృప చూపించవచ్చు కదా అని మనం అంటామా? అనలేము. ఎందుకంటే దేవుడు ఈ వాక్యాలన్నీ ముందే చెప్పాడు. ఇదిగో నువ్వు సిద్ధపడి ఉండాలి, సమయమైన అసమయమైన నువ్వు సిద్ధపడి ఉండాలి. నిన్ను మోసంలో నుంచి కాపాడుకోవాలి, కలవరం నుంచి కాపాడుకోవాలి. నా సువార్తని నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావంటే ఎలా ఎదురు చూస్తున్నావని నేను గ్రహించాలి. యాకోబు పత్రికలోనే ఉంటుందా? క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. క్రియల వలన రక్షణ వస్తుందా? కాదు. కానీ రక్షింపబడిన వారు విశ్వాసంలో కనుకుంటే ఆ విశ్వాసం నుంచి క్రియలు బయటకు వస్తాయి. మనం విశ్వాసులము అనడానికి ఒక సూచన ఏంటంటే విశ్వాసమునకు తగిన కార్యాలు మనము చేస్తాం. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం రెయిన్ కోసం అడిగామనుకోండి, గొడుగు పట్టుకొని వెళ్తే అదే విశ్వాసపు కార్యం. దేవుడు ఒక మాట చెప్పాడు, అది చేస్తాడన్న విశ్వాసం ఉంటే అది చేయగలగడానికి సరిపోయే పరిస్థితుల్లో మనల్ని మనము నిలబెట్టుకోవడం కదా.
నిలబెట్టుకోవడం. సిద్ధపాటు మనలో ఉండాలి. విశ్వాసం కనుక ఉంటే, దేవుడు వస్తాడు, తిరిగి వస్తాడు అనే విశ్వాసం కనుక మనలో ఉంటే, మనము బుద్ధిగల కన్యకలు సిద్ధపడిన విధంగా సిద్ధపడతాం. ఈ లోకంలో అందరిలాగే మనం బతుకుతాం, అందరిలాగే మనము చనిపోతాం, అందరిలాగానే మనకి కష్టాలు ఉంటాయి, మనము తిండి లేక బాధపడవచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇంకేమైనా ఎమోషనల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. లోకానికి మనకి ఈ విషయాలన్నిటిలో తేడా ఏమి ఉండదు. వాళ్ళు బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకలు, దివిటీలు వాళ్ళు పట్టుకున్నారు, వీళ్ళు పట్టుకున్నారు, అందరూ కలిసి నిద్రపోయారు. ఇవన్నీ కామన్. కానీ మనలో ఏముంటుందంటే సిద్ధపాటు అనే నూనె ఉంటుంది. సిద్ధపాటు అనే నూనె ఉంటుంది. దేవుణ్ణి నేను ఎదుర్కొంటాను, ఓకే, ఈ కష్టాల్లో, బాధల్లో ఇవన్నీ నేను ఉండొచ్చేమో కానీ, ఈ లోకంలో కలిసిపోయినట్టు నేను జీవించచ్చేమో కానీ, నా దగ్గర ఒకటి ఉంది, ఏంటంటే సిద్ధపాటు. సిద్ధపాటు ఉంది. దేవుణ్ణి ఎదుర్కోవడానికి కావలసిన సిద్ధపాటు నాలో ఉంది. అప్పుడే ఏమవుతుంది, దేవుడు వచ్చినప్పుడు మనం ఆయనతో పాటు వెంబడించగలుగుతాం. సిద్ధపాటు లేకపోతే దాన్ని తెచ్చుకోవడానికి మళ్ళీ వెనక్కి వెళ్ళేలోపు మనము మళ్ళీ ఆయన్ని చూడలేకపోవచ్చు. కాబట్టి మనల్ని మనం ఈ దినమున ఒక 2 నిమిషాలు మనము పరిశీలించుకుందాం. అందరు కళ్ళు మూసుకొని, దేవా, మరి నాలో సిద్ధపాటు ఉందా లేదా? నీవు చెప్పిన లక్షణాలు ఉన్నాయా లేవా? నేను మోసములో నుంచి నన్ను నేను కాపాడుకోవడం, లేకపోతే మోసపోకుండా నేను జాగ్రత్త పడుతున్నానా లేదా? అలాంటి ఆలోచన నాలో ఉందా? అసలు నేను నిన్ను ఎదుర్కోవాలనే ఆలోచన నాలో ఉందా? దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యం చెప్తుంది రెవల్యూషన్లో, యేసుక్రీస్తు త్వరగా వచ్చుచున్నాడంట. త్వరగా, ఐఎమ్ కమింగ్ సూన్ అంటున్నాడు. నేను త్వరగా వచ్చుచున్నాను. దేవుడు త్వరగా వస్తుంటే మనము ఎంత త్వరగా సిద్ధపడుతున్నాం? సిద్ధపాటు అనేది ఇవాళ చేసి ఒకరోజు చేసే ఉపవాస ప్రార్థన లాంటిది కాదు, లేకపోతే 40 రోజులు చేసే ప్రార్థన లాంటిది కాదు, కానీ అది దినదినము మనము అధ్యయనం లేకపోతే అభ్యాసం చేయవలసిన విషయం. దేవా, ఈరోజు నేను సిద్ధపడ్డానా? ఈరోజు నేను ఒకవేళ ఈరోజు ఈ క్షణంలో నీవు వస్తే నేను ఎత్తపడతానా? నా ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నప్పుడు నువ్వు వస్తే నేను ఎత్తపడతానా? అలాంటి పరిస్థితుల్లోనే నా విశ్వాసం ఉందా? నా ఆఫీస్ ప్లేస్లో నేను ఉన్నప్పుడు వస్తే నువ్వు ఎత్తుకోవడానికి లేకపోతే తీసుకెళ్ళడానికి యోగ్యమైన పాత్రలాగా నేను ఉంటానా అని మనల్ని మనము గమనించుకోవాలి. నలుగురిలో ఉన్నప్పుడు, లేకపోతే సంఘానికి దూరంగా ఉన్నప్పుడు, లేకపోతే దేవుని మనుష్యులు మన చుట్టూ లేనప్పుడు, లేకపోతే ఏ మనుష్యులు మన చుట్టూ లేనప్పుడు దేవుడు మనల్ని గమనిస్తుంటాడు. అప్పుడు నా జీవితం సిద్ధపడి ఉందా లేదా మనము గ్రహించుకోవాలి. కలవరం ఇంకా మన మనసులో ఉంటే దేవుడు అన్నాడు, తీసివేసుకోండి. కలవర పడకుండా జాగ్రత్త పడండి. దేని గురించిన కలవరము మిమ్మల్ని నాకు దూరం చేసేంత, లేకపోతే నన్ను మర్చిపోయేంతగా కలవరము చెందనివ్వద్దు. దేవుని సువార్తను మనము ప్రకటించే వారిలాగా ఉండాలి. దేవుని గురించిన మాటలు చెప్పే వాళ్ళలాగా మనం ఉండాలి. దేవా, నువ్వు ఎప్పుడు వస్తావు? దేవా, నువ్వు రావడానికి నన్ను నేను సిద్ధపరచుకోవడానికి సహాయం చేయని మనం దేవుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నీకే స్తోత్రాలు ప్రభా. దేవా, ఇంతవరకు ప్రభా నీ రాకడను గురించిన సిద్ధపాటును మేము కలిగి ఉండడానికి తండ్రి, మీరు ఇచ్చిన కొద్ది మాటలను బట్టి ప్రభా మేము జాగ్రత్త పడడానికి సహాయం చేయండి. అవును తండ్రి, అనేకులు నీ పేరిట వస్తారని, అనేకమైన అబద్ధ ప్రవక్తలు, అనేకమైన ప్రభా మా దేవా, మరి తండ్రి గొర్రెబొచ్చు కప్పుకున్న తోడేళ్ళు తండ్రి ప్రభా, అనేక మంది తండ్రి అనేకమైన అద్భుత కార్యాలు, మహత్కార్యాలు చేసేవాళ్ళు మా మధ్యలో ప్రభా మా దేవా ఉంటారని తండ్రి, ఈ లోకంలోకి వస్తారని తండ్రి ప్రభా నువ్వు చెప్తున్న మాటలను బట్టి దేవా, మమ్మల్ని మేము మోసములో పడకుండా ప్రభా జాగ్రత్తగా చూసుకోగలగడానికి మీ కృపను మాకు దయచేయమని కోరుతున్నాం. దేవా, నీవు చెప్పిన మాటలు జాగ్రత్తగా మేము చూసుకోవడానికి సహాయం చేయండి, కనికరించండి తండ్రి.
కలవరము, ఎవ్వరి హృదయాలు కలవరముతో నిండకుండా తండ్రి ప్రభా. దేవ, ఒకవేళ ప్రభా మా పరిస్థితులను బట్టి ప్రభా ఉండొచ్చేమో కానీ వెంటనే ప్రభా మా దేవ దాని నుంచి తిరిగి లేవడానికి ప్రభా నీ వాక్యమును వారి మనస్సులో, వారి హృదయాల్లో మీరు పెట్టమని కోరుతున్నాం. దేవ, దినదినము ఏ విధముగా అయితే ప్రభా బుద్ధిగల కన్యకలు ప్రభా మా దేవ అందరి మధ్యలోనే ఉన్నారు కానీ తండ్రి వాళ్ళలో సిద్ధపాటు ఉన్నది తండ్రి ప్రభా మా దేవ. అవును తండ్రి ప్రభా, అటువంటి సిద్ధపాటు ప్రభా మాకు దయచేయమని కోరుతున్నాం. దేవా ప్రభా, నీవిచ్చిన పనిని ప్రభా మా దేవ ఏ విధముగా యజమానుడు నమ్మి దాసునికి ఇచ్చిన పనిని నమ్మకంగా చేసే విధంగా ప్రభా నీవిచ్చిన పనిని ప్రభా మా దేవ ఏ పరిస్థితుల్లోనైనా ప్రభా మా దేవ మేము చేయగలగడానికి కృప చూపించండి. మాకు రివార్డ్ లేకపోయినా, గుర్తింపు లేకపోయినా తండ్రి ప్రభా దేవ నీవు ఏ విధంగా అయితే ప్రభా మరణ మగువంత వరకు తగ్గించుకున్నావా తండ్రి, అటువంటి తగ్గింపు ప్రభా మాలోనికి ప్రభా వచ్చునుగాక తండ్రి ప్రభా మా దేవ. ప్రభా మా దేవ మేము ప్రార్థిస్తున్నాం తండ్రి, ఇటువంటి సిద్ధపాటు కలిగిన మనస్సు మా సంఘములోనికి ప్రభా మీరు తీసుకురమ్మని కోరుతున్నాం తండ్రి. సహాయం చేయండి ప్రభా మా దేవ, ఆ అవేర్నెస్ని తండ్రి ప్రభా మా దేవ. ప్రభా మా దేవ, ఆ అవేర్నెస్ ఆఫ్ యువర్ సెకండ్ కమింగ్ లార్డ్ ఫాదర్ ప్రభా, నీవు తిరిగి రానై ఉన్నావనే అవేర్నెస్ ప్రభా మా దేవ మా మనస్సులో ఉండి ప్రభా మేము సిద్ధపాటు కలిగి ముందుకు సాగుటకు సహాయం చేయండి. మేము చేసే పనిలో, మేము చేసే ఉద్యోగాల్లో, మేము చేసే ప్రభా మా దేవ మరి ప్రభా వ్యాపారాల్లో తండ్రి ప్రభా, జాబ్స్ విషయంలో తండ్రి ప్రభా దేవా, ఎక్కడైతే మేము పనిచేస్తున్నామో, ఎక్కడైతే నివసిస్తున్నామో తండ్రి ప్రభా ప్రతి చోట ప్రభా నిన్ను ఎదుర్కోగలగడానికి కావలసిన సిద్ధపాటు మాకు దయచేయండి తండ్రి ప్రభా. ఈ లక్షణాలు ఏవైతే మేము మాట్లాడుకున్నామో తండ్రి ప్రభా ప్రతిదీ మా జీవితంలో ప్రభా కనబడులాగున, ఎస్పెషల్లీ ప్రభా డార్క్నెస్లో ఉన్నప్పుడు తండ్రి, దుష్టత్వము విస్తరిస్తున్న ఈ లోకములో ప్రభా మేము నీ ప్రేమను ప్రభా, నీ కరుణను ప్రభా మా దేవ, నీ మంచి గుణాన్ని ప్రభా మా దేవ, కరుణగల ప్రభా మా దేవ నీ గుణాన్ని ప్రచురించే విధముగా మా జీవితాలు మలచమని కోరుతున్నాం తండ్రి. మా జీవితాల ద్వారా ప్రభా మా దేవ మేము నీ ప్రేమను ప్రభా మా దేవ, నీ స్వభావాన్ని, నీ గుణ లక్షణాలను ప్రభా మా దేవ ప్రకటించుటకు తండ్రి. అదేవిధంగా ప్రభా మా దేవ నిన్ను నిజముగా 10,000లో అతి సుందరుడవని ప్రభా మేము గ్రహించే విధముగా తండ్రి ప్రభా మా దేవ అనేకమైన మాటల మధ్యలో నీ మాట ఏదో, అనేకమైన వాయిసెస్ మధ్యలో ప్రభా నీ వాయిస్ ఏదో, నీ కార్యం ఏదో ప్రభా మా దేవ నీవు పిలుస్తున్న పిలుపు ఏదో ప్రభా గ్రహించగలిగే మనస్సు మా అందరికీ మీరు దయచేయమని కోరుతూ తండ్రి ప్రభా మరి ఒక్కసారి మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ తండ్రి. ఇదిగో దేవా, నీవు చెప్తున్న మాటను బట్టి ఎఫ్రాయిము, నేను నిన్ను ఎలా విడుస్తాను, ఎలా నిన్ను విడిచిపెట్టగలుగుతాను, నేను నిన్ను విడువను, ఎడబాయనని నీవు సెలవిస్తున్న మాటలను బట్టి దేవా ప్రభా అవును తండ్రి ప్రభా మా పరిస్థితులను బట్టి ప్రభా కొంచెం నీవు కోపగించవచ్చేమో, మా పరిస్థితులను బట్టి ప్రభా మమ్మల్ని తండ్రి ప్రభా నిమిషం మాత్రము నీవు ప్రభా మా దేవ మమ్మల్ని ప్రభా మా దేవ పక్కన పెట్టచ్చేమో కానీ ప్రభా గొప్ప వాత్సల్యముతో మమ్మల్ని ఆవరించే దేవుడు తండ్రి, గొప్ప వాత్సల్యముతో ప్రభా మా దేవ నాలో ప్రభా మా దేవ తండ్రి నాలో ఎమోషన్స్ నీ పట్ల వస్తున్నాయని తండ్రి ప్రభా, నీ పట్ల ప్రేమ నాకు ఇంకా తగ్గట్లేదు అని ప్రభా మా దేవ నీవు చెప్తున్న మాటలు దేవా ప్రభా అవును తండ్రి దేవా. ఏ విధంగా అయితే తండ్రి చిన్నవాడై ఉన్నప్పుడు తండ్రి ప్రభా యాకోబు తండ్రి ప్రభా తన సహోదరుని మడిమను పట్టుకున్నాడు తండ్రి. చిన్నవాడుగా ఉన్నప్పుడు మనుషులతో పోరాడాడు, చిన్నవాడుగా ఉన్నప్పుడు మనుషుల ఎద్దు నుండి బ్లెస్సింగ్స్ని స్టీల్ చేశాడు తండ్రి. ఇదిగో పెద్దవాడే తండ్రి, మగసిరి గలవాడుగా తండ్రి నీతో పోరాడి బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు ప్రభా. అవును తండ్రి, మేము చిన్నవాళ్ళుగా ప్రభా మా దేవ ఉండక ప్రభా ఇంతవరకు మేము చిన్నవాళ్ళుగా ఉండి మనుషులతో పోరాడేమేమో, ఇంతవరకు చిన్నవాళ్ళుగా ఉండి పరిస్థితులను బట్టి పోరాడేమో, ఇంతవరకు చిన్నవాళ్ళుగా ఉండి తండ్రి నీవిచ్చే బహుమానాల వైపు, నీవు చేసే అద్భుతాల వైపు మేము చూసుండొచ్చేమో కానీ దేవా ఇదిగో మేము పెద్దవాళ్ళు అయి తండ్రి ప్రభా మగసిరి గలవారమై నీతో పోరాడని తండ్రి, నీ నుంచి ప్రభా మా దేవ ఆశీర్వాదాలు పొందుకోవడానికి, నిన్ను ప్రభా ఆశీర్వాదముగా పొందుకోవడానికి తండ్రి మేము రెజల్ చేయడానికి అటువంటి స్పిరిట్ని దాయించండి. ఆ స్పిరిట్ ఆఫ్ ఇజ్రాయెల్ని ప్రభా మా దేవ మీరు రిలీజ్ చేయమని కోరుతున్నాం తండ్రి ప్రభా మా దేవ. రిలీజ్ ద స్పిరిట్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫాదర్ లార్డ్ టు ఫైట్ విత్ యూ లార్డ్, టు ఫైట్ విత్ యూ లార్డ్ ఫాదర్ ఇన్ ఎ గుడ్ వే లార్డ్ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్ లార్డ్ ఆఫ్ ఫాదర్. ఇక్కడున్న ఎవ్వరూ కూడా ప్రభా ఇమ్మెచ్యూర్గా కాక తండ్రి ప్రభా మా దేవ పరివర్తన చెందిన మెచ్యూర్డ్ ప్రభా మా దేవ ప్రభా సన్స్ అండ్ డాటర్స్గా తండ్రి ప్రభా నీ యొద్దకు ప్రభా మా దేవ నీతో పోరాడడానికి, నీతో రెజిల్ చేయడానికి, ప్రార్థనలో విశ్వాసములో ప్రభా శ్రమలో తండ్రి ప్రభా మా దేవ రెజిల్ చేయడానికి తండ్రి ప్రభా అటువంటి ప్రభా మా దేవ ఆత్మను మా అందరికీ మీరు దయచేయమని కోరుతున్నాం తండ్రి. సహాయం చేయండి, కరుణించండి ప్రభా మా దేవ. మరి ఒకసారి ప్రభా మా దేవ సంఘము తండ్రి ప్రభా నీది తండ్రి
ప్రభా మా దేవా, మరి మీరు ఆదరణ కలుగజేయండి. ప్రతి దుఃఖమును, నిట్టూర్పును మీరు కొట్టివేయండి. మీ ప్రేమతో, కృపతో ఆవరించి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.